న్యూ ఇయర్ కు ఒక రోజు ముందే ఏపీలో కొత్త జిల్లాలు అమల్లోకి వస్తున్నాయి. ఆ మేరకు ఇప్పటికే జీవో జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రస్తుతం 26 జిల్లాలుండగా రేపటి నుంచి కొత్తగా 2 జిల్లాలు అమల్లోకి రానున్నాయి. అలాగే పలు జిల్లాల సరిహద్దులు, ప్రాంతాల హద్దులు మారబోతున్నాయి. మరి రాష్ట్రంలో కొత్త జిల్లాల లెక్కేంటి? ప్రస్తుతం ఉన్న జిల్లాల పరిధి ఏంటి? ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ జారీ అయింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మారుస్తూ నోటిఫికేషన్ వెలువడింది. వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు మార్పు చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ అయింది. బుధవారం నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు అమల్లోకి తీసుకొస్తూ తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య ప్రస్తుతమున్న 26 నుంచి 28కి పెరిగింది. కొత్త ఏడాది సరికొత్త మార్పులతో ఏపీలో జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 17 జిల్లాల భౌగోళిక స్వరూపం మారింది. రాష్ట్రంలో అత్యధిక మండలాలు ఉన్న జిల్లాగా కడప అవతరించింది. కడపలో ఇప్పటి వరకు 36 మండలాలు ఉన్నాయి. ఇప్పుడు రాజంపేటను కలపడంతో మరో 4 పెరిగాయి. మొత్తంగా కడప జిల్లాలో 40 మండలాలు ఉంటాయి. ఆ తర్వాత తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 36 చొప్పున మండలాలు ఉన్నాయి. జనాభా పరంగా అగ్రస్థానంలో తిరుపతి జిల్లా ఉండనుంది. రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలపడంతో ఆ జిల్లా జనాభా 29,47,000కు చేరుకుంది. రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా పోలవరం ఏర్పాటైంది. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటైన ఈ జిల్లాలో 12 మండలాలు, 3.5 లక్షల మంది జనాభా ఉన్నారు. కొత్తగా అడ్డరోడ్డు జంక్షన్, అద్దంకి, పీలేరు, మడకసిర, బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. జిల్లాల విభజనపై 30 రోజుల గడువిచ్చిన ప్రభుత్వం రాయచోటి విషయంలో ఎందుకు సమయం ఇవ్వలేదని ప్రశ్నించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి. చట్ట విరుద్ధంగా అన్నమయ్య జిల్లా కేంద్రం మార్చారని ఆరోపించారు. పార్లమెంటరీ కేంద్రాన్ని ఒక జిల్లా కేంద్రంగా తీసుకున్నప్పుడు, ఆ రోజు సెంట్రల్లీ లొకేషన్గా రాయచోటి ఉన్నప్పుడు, మరి మీరు మదనపల్లిని సపరేట్ చేస్తూ, మీరు రాయచోటిని మీరు కార్నర్ చేస్తూ, ఇటుపక్క విద్వేషాలు మీరు రెచ్చగొట్టి, మళ్ళా ఏదో ఎవరు మీకు సపోర్ట్ లేరు, మీరు ఒంటరిగా మిగిలిపోయారు అన్నటువంటి హేళనగా రెవెన్యూ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు మాట్లాడడం చాలా దుర్మార్గం. వైసీపీ హయాంలో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని ఆరోపించిన టీడీపీ మరోసారి జిల్లాల పునర్విభజనతో పాటు పలు మార్పులు చేసింది.